గురువులకు సద్గురువులకు నిండైన ప్రణామాలు. గురు బంధువులందరికీ కూడా అవే శుభనమస్సులు. నాకన్నా ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా కేంద్ర బిందువు అయినటువంటి మనం ఎవరిని గురించి చేసుకుంటూ వస్తున్నాము నిన్నటి దినం నుంచి. నిన్నటి దినమే కాదు, గత 25 సమ్మేళనాల నుంచి ఏ మహాత్ముని గురించి, ఏ మాస్టర్ని గురించి, ఏ ప్రేమమూర్తిని గురించి, వాత్సల్యమూర్తిని గురించి, శాంతమూర్తిని గురించి, శాంతం అలాంటి ఆయన గురించి 26 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాగా. చెప్పుకోవాల్సినవి ఎక్కువ ఉన్నాయేమో, మనకు తెలిసినట్టు కొంచెమే. వాటి మీ అందరికన్నా నాకు తెలిసింది కొంచెమే, నాకన్నా మీకు తెలిసింది తలా కొంచెమే. నాకన్నా ఎక్కువ నమ్మకము భక్తితో ఇక్కడ అందరూ ఉంటున్నారనే భావనతో నేను 4 మాటలు మీ ముందు గురువుగారిని గురించి మనం పంచుకుంటాం. నాకే అన్నీ తెలుసు, నేను చెప్పింది వినండి అనే ఆలోచన కాదు ఇక్కడ. మరొకసారి విన్నపం ఏమంటే, ఇన్ని సమ్మేళనాల్లో మనం మాట్లాడుకునేటి, చర్చించినట్టు, పక్కన మాట్లాడుకునేటి ఒకరికొకరం ఎప్పుడప్పుడు గ్రంథ రూపంలో, రచన రూపంలో, లేకుంటే వ్యాస రూపాల్లో కలెక్ట్ చేసి పెట్టుకుంటే 25 సమ్మేళనాలు గడిచిన 25 సమ్మేళనాలు ఎన్ని విషయాలు మాట్లాడిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళకు మనమే కొన్ని మర్చిపోయినాం. ఇప్పుడు పాల్గొన్న వాళ్ళకు మన తర్వాతే ఏమంటారు, తర్వాత రాబోయే తరం వాళ్ళకి ఆ 25 సమ్మేళనాలు ఎవరిస్తారండి చెప్పండి? నేను అప్పుడప్పుడు మా మిత్రులకు అందు సూచన చేస్తున్నాను. కడపలో నబీకోటలో చక్కని సత్సంగం కార్యక్రమం ప్రతి శనివారం మాస్టర్ కేటాయించి చేస్తారు. వాళ్ళకు చెప్పా, ఇక్కడ మన గుడిలో జరిగినట్టు నోట్ చేసుకోండి, ఒకప్పటికి 2 ఏళ్ల తర్వాత తిప్పి చూసుకుంటే మనకే తెలుస్తుంది అని. అదేంటి సార్ అంతేముందంటే, అదేంటంటే అంతే మన గురువుగారికి ఏం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఎట్లా వచ్చింది ఆ పుస్తకం చెప్పండి. ఇది ఇంటర్మీడియట్లో మేము మాట్లాడే, ఇప్పుడు నేను కానీ, జయచంద్రారెడ్డి వాళ్ళు కానీ, లేకపోతే చెన్నయ్య గారు కానీ, బలరామరెడ్డి గారిని చాలామంది మాట్లాడే విషయాలు ఈ 70 ఏళ్ళు, 71 సంవత్సరం, 72 సంవత్సరాల ప్రాయంలో నోట్లో వచ్చిన మాటలు కాదు. 18 సంవత్సరాలు, మా ప్రాయం 18 సంవత్సరాల నుంచి 23-24 సంవత్సరాల ప్రాయంలో ఆ మమతల మాస్టర్తో ఉండేటువంటి పరిచయాలు, అనుభవాలు మీ ముందుకు వస్తున్నాయి ఇప్పుడు. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. 70 దాటిపోయింది, వీళ్ళు ఇట్లనే మాట్లాడుతుంటారులే, ఏం పని ఉందిలే వీళ్ళకి ఏజ్ దాటిన వాళ్ళకి అనుకుంటే పొరపాటు. నా వయసు ఇంటర్మీడియట్లో 17-18 సంవత్సరాలే కన్నా, 16-17. ఆ సమయంలో మొదలుపెట్టి డిగ్రీలో 3 ఏళ్ళు, అప్పుడు 2 ఏళ్ళు, ఇట్లా 5 ఏళ్ళు, ఇంకా తర్వాత కలిసినట్టు లేవు. ఈ 5 ఏళ్ళే మాస్టర్ గారి దగ్గరికి అనేక సార్లు పోయినప్పుడు ఆ అమ్మ ఏమడిగింది, ఆ అమ్మతో ఏం చెప్పాడు, ఆ అమ్మ ఎలాంటి సమస్య మాస్టర్ గారి ముందు పెట్టింది, మాస్టర్ గారు ఏం చెప్పారు, నేను ఎలాంటి సమస్య పెడితే, నేను ఎలాంటి ప్రశ్న ఇస్తే ఏం చెప్పాడు, చెన్నయ్య గారు ఏమి అడిగితే ఏమి చెప్పారు, జయచంద్రరాడు గారు ఏమి అడిగితే ఏమి చెప్పారు, నాగరాజు గారు అడిగితే ఏం చెప్పారు. ఎందుకో అర్థం కాకుండా ఊరికే పలాని డేట్లో పలాని వారము ఇట్లా నోట్ చేసిన విషయాలు ఆ రోజు అందరికీ తెలిస్తే అప్పట్లో ఎగతాళి చేసిందిరేమో. నీ తిక్కగానే ఏంది ఆయన సారు క్లాసులో చెప్పే ఇంగ్లీష్ బాగా నేర్చుకొని మర్యాదగా పాస్ కాకుండా ఏంది ఎన్ని తిక్క పనులు అనే పరిస్థితి. ఎవ్వరు మరి చూడలేదు. నా అదృష్టం కొద్దో, మీ అదృష్టం కొద్దో అట్ట వెనకలు కూర్చొని ఆ గదిలో రాసుకునేటివన్నీ, చిట్టాలలో రాసుకునేటివన్నీ, నోట్ చేసుకుంటూ ఉండేటువంటి విషయాలు అలా ఉండిపోయినాయి. ఇప్పుడు అదే మాస్టర్ అమృతవాక్కులు. మాస్టర్తో ముఖాముఖి అని పెట్టాల్సిన పేరు అమృతవాక్కులు అంటే అనుకొని ఏదో పెట్టడం జరిగింది. ఎంత ధైర్యం అంటే మనం రాసిన విషయము 10 మందికి నచ్చుతుంది హృదయాలకు అనేది ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. బ్రాకెట్లో థామస్ రెడ్డి డైరీ అన్నా, ఎంత ధైర్యం ఉండాలండి నాకు నిజంగా. అంతా మిత్రులే, అంతా నాకన్నా కలిసిపోయిన వాళ్ళే, నీకేమేమో నీకు కూడా పెరిగిందే అనే అనిపించుకునేటువంటి పరిస్థితి. అయితే పెట్టడానికి ధైర్యం ఏదంటే, మాస్టర్ గారు ఏంటి ఆ రోజు చెప్పాడు, ఏంటి ఈరోజు చెప్పాడు, ఇంత స్పష్టంగా కళ్ళ ముందు ఆయనతో ఇట్లా జరిగిందా. సుబ్బమ్మ మెస్సులో రూపాయి పావలా పూట భోజనము అని రాశాం దీంట్లో. సుబ్బమ్మ మెస్సులో
మాస్టర్ గారు ఆ తపోవనం అని ఈరోజు ఏదైతే మనం అనుకుంటున్నామో దాని ఎదురుగా ఉండేటువంటి ఆ రోడ్డు మీద 5 స్టార్ హోటల్ కాదు అది, అంతా ఏంటి తాటాకులతో కట్టినటువంటి. నువ్వైనా నేనైనా ఆ రోజు రూపాయి పావులన్నా కాదా? మీరు పోండి 72వ సంవత్సరంలో మీల్స్ రేట్ ఎట్లా ఉండింది హోటల్స్లో కనుక్కోవాలా. కనుక్కుంటే థామస్ రెడ్డి సార్ నోట్ చేసుకుంది, చెన్నై గారు నోట్ చేసుకుంది, కరెక్ట్గానే ఉంది అని అనేవాళ్ళే తప్ప ఇప్పుడు కావాలనే రాశాడు ఇదంతా అనేది ప్రశ్నే లేదు. సుబ్బమ్మ మెస్లో పూట కూలి రూపాయి పావలా పూట భోజనం 72, 73కి వెళ్ళి కనుక్కోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడంటే నమ్మలేం గోయిందా. ఇప్పుడు పరిస్థితి గుర్తుపెట్టుకోవద్దు మీరు. రమణయ్య అనే అతను డిగ్రీలో అయిపోయి మార్షలిస్ట్కి వస్తే విద్యానగర్కు ఆయన సైన్స్ స్టూడెంట్ ల్యాబ్లో ఏదో పొలగట్టిన 80 రూపాయలు డ్యూ రాసినారు. 80 అంటే ఎంత డ్యూ నా అంతనా సార్ ఇదో సార్ అంటే 500 నోట్లు వస్తాయి మనకి, ఏటీఎంలు వచ్చేటయ్యే కాబట్టి. ఆ 80 కట్టలేక బాధపడుతూ సరే వస్తాను సార్ అతని దగ్గర 8 రూపాయలు 10 రూపాయలు అంతే మా జోయిల్. అప్పుడు ఆ ఛార్జీలు ఉడక అతని ఊరికి 2-3 రూపాయలు అంతే. ఎన్నికి వస్తూ ఉన్నాడు. అప్పుడు మాస్టర్ గారు తన గదిలో నుంచి ఈరోజు తపోవనం అనేటటువంటి అది గది, అది మనం తపోవనంగా ఊహించుకుంటే తపోవనమే. ఇంకొకటి కూడా చెప్పుకోవాలి ఇక్కడ. ఈ మధ్య దత్త జయంతికి రోజు విద్యానగర్ వెళ్ళినప్పుడు చెప్పాను, అక్కడ ఉండే వ్యక్తులు ఇప్పుడు వింటే కన్నా మళ్ళీ అదే చెప్తున్నారు అంటే మరి అక్కడ ఇంతమంది అటెండ్ అయినారా? ఇంతమంది కూడా సగం మంది లేచిపోయినారు. నా పేరు పిలుస్తారని సగం మంది పోయారు బయటికి, ఎందుకో మరి తెలియదు. కానీ మాస్టర్ గారు అంటారు ప్రతి అడుగు ప్రతి ధూళి కూడా బాబా పాద ధూళితో సోకింది షిరిడి అన్న భావనతో మనం అడుగు పెట్టాలి అక్కడ అంటారు ఒక మాట. ఆ భావన మాస్టర్ గారి మీద మనకు ఎంతవరకు వచ్చిందని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. అంతే కదా. విద్యానగర్లో ప్రతి ధూళి ప్రతి అడుగు ప్రాంతం కూడా ఆయన పాదం సోకకుండా ఉంటుంది. అన్ని సంవత్సరాలు 1969 నుంచి 81 12 సంవత్సరాలు మాస్టర్ గారు నడిచాడు ఆ దారిలో. కాలేజీ నుంచి ఆ రూమ్ గదిని పక్కలంతా పోతే పోనీలే. సుబ్బమ్మ వేసుకి ఎన్నిసార్లు పోయాడో, టీటీ కృష్ణమూర్తి గారు వాళ్ళే ఇంటి నుంచి మీల్స్ ఎట్లా తెప్పి అది పోని తన రూము నుంచి కాలేజీకి పోవాలి కదా, అదే దారిలో పోవాలి కదా. ఒక్కసారి ఈ దారంతా ఆయన నడిచిందనే ఒక భావన ఆయన పాదధూళితో ఉంది అనే భావన నాకా మీకా ఇంకా ఎంతమందికి రాలేదని కాదు, ఎంతవరకు వచ్చింది మనకు. మనం ఇవ్వడంలో ఉంది, మనకు వచ్చిన అనుభవాలు గుర్తు పెట్టుకోవడంలో ఉంది అనేది. విడిచిపెడితే గోయిందా అయిపోయి ఏముంది అక్కడ? ఏముంది? ఏమి లేదు. మనకు ఎంతవరకు వచ్చింది, వాళ్ళ పక్క నుంచి ఇచ్చేది ఎట్లా పోయి మనకు ఎంతవరకు నిలబెట్టుకుంటాం ఇచ్చిందాన్ని నిలబెట్టుకొని మీరు అనుభవాలు రాసుకొని అప్పుడప్పుడు చదువుకోండి రాని అదే స్తోత్రం రా బాబా కానీ ఆయనే రిటర్న్గా లేఖావళిలో రాస్తారు మాస్టర్ గారు. లేఖావళిలో ఏం రాశారు? ఒక దుర్గాప్రసాద్ ఎల్బీ నగర్ హైదరాబాద్ ఆయనకు, అందులో లెటర్ అంతా రాసి కింద పిఎస్ అని పెట్టి పోస్ట్ స్క్రిప్ట్ అని పెట్టి నీ అనుభవాలు సాయితో నీ అనుభవాలు రాసి పెట్టుకో, అవి నువ్వు బాబాకు చేసే స్తోత్రం అన్నాడు. అంటే ఇదంతా ఆయన స్తోత్రమే. ఇది లక్ష్మీ స్తోత్రం అనుకోండి, లక్ష్మీదేవిది అనుకోండి, వెంకటేశ్వర స్వామి అనుకోండి, అంతకన్నా ఎక్కువే అనుకోండి. అంతకన్నా ధైర్యం చేసిన మాడితే కొందరు బాధపడతారేమో అని మాట్లాడడం లేదు. మాస్టర్ గారు ఒక అందమైన మాట అంటారు లీలామృతంలో. మాస్టర్ గారు మనుషుల వరకే కాదు, జంతువుల వరకే కాదు, పక్షుల వరకే కాదు, పటాల వరకే కాదు, పూజా పటాల వరకే ఆయన లీలలు చూపెట్టినాడు. అందరితో పాపం ఇంకా మనము వాడే నిత్య జీవనంలో మనం ఉపయోగించే వస్తువుల్లో కూడా ఆయన ఉన్నాడనే లీలలు చూపెట్టడం మొదలైతే మన జీవితాలు తారుమారైతాయి అంటాడు. అంతే కదా. అంతే ఇప్పుడు బాబాయ్ గోయల్లో పోయి మన ఏంటంటే కూర్చుంటా ఇలా అయిపోయిన కథ, నిలబడుకోలేను. ఈ మైక్ లేకపోతే లేదు. బాబా స్వరూపం అనుకుంటా చూసుకుంటా కూర్చుంటాం అనుకో, ఏది మాడుతాం ఇంకా. అయితే మరి మమ్మల్ని బాబా స్వరూపంగా మీరు ఉత్తుత్త మాటలైనా సరే ఇంతమంది బాబా స్వరూపం లేకుండా మమ్మల్ని ఆడవాళ్ళుగా మొగ అంటే ఒకటి నేను అనేది అంత 100% అనేది లేదలేమ్మా, అంత చెప్పుకోవాల్సిన. కానీ చూడండి ఇంతమంది ఉన్నాము, మీకు కానీ నాకు కానీ
ఏదైనా మనసు పారాడడం కానీ వేరుగా అనిపించడం కానీ ఇంకొక భావం పోయినట్టుగా కానీ ఉందా? మాస్టారు ఆయన విషయం ఏందో అదే ఎక్కుతా ఉంది మనకు. నేను ఎంత చేతులు తిప్పినా ఎంత నవ్వుతా చెప్పినా విషయం మనకు అక్కడికే పోతా ఉంది. అదే ఆయన ఇక్కడ ప్రశ్న షిరిడీపై బ్రహ్మాండమైన విశ్వానుభూతి పొందాడు. రేపు ఫిబ్రవరి 9వ తేదీ ఈరోజు అడుగు పెట్టారు మాస్టర్ గారు షిరిడీలో. అంతేనా? భౌతికంగా అంతేనా అని చెప్పేదంటే భౌతిక అనంతరము తన దేహం ఉపాధి అనంతరము ఎక్కడికి పోయారు మాస్టారు? ఇక్కడ ఉన్నారు కాబట్టే మన ఆయన స్మరించుకుంటున్నా. ఇక్కడ ఉన్నారు, రాముడికి భజన చేస్తూ ఉంటే హనుమంతుల వారు ఎక్కడ కూర్చొని ఉంటారో అట్లాగా మాస్టర్ గారు ఇప్పుడు మనం ఆయన గురించి చెప్పుకుంటుంటే ఎంత ఆయన హృదయము. అరే నన్ను గురించి చెప్తున్నారని కాదు, నేను అందించినటువంటి విషయాలను పాపం దాన్ని ఎట్టోకట్ట ఆచరణలోకి తెచ్చుకోవాలా, ఆ మార్గంలోకి పోవాలి, ఎంత తపన చెందుతున్నారని ఆయన ప్రశాంతం అట్లా కుండపోత ఆశీస్సులు, ఆ శాంతి, ఆ సహనం, ఆ ప్రేమ, ఆ మానవత మనలో కూడా గురుబంధువుల్లో కూడా ఆయన చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చొప్పిస్తున్నాడు కూడా. చొప్పించకపోతే పొద్దున్న నేను దిగాను 9:30 10 గంటలకు 6:30 7 గంటలకు గుంటూరు ట్రైన్లో. సరే ప్లాట్ఫామ్ దాటి ఎట్నో ఒకటి దాటుకొని బయటకు వస్తే మన రామలింగారెడ్డి గారు పాపం ఎక్కడ ఆయన ఉద్యోగం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, వెహికల్లో ఆయన వెయిటింగ్లో ఉన్నాడు. చూడండి ఏంటి బంధం. నేను వస్తానంటే వస్తాను, పలాని చోట అటు దిగిరా ఆడ ఆటో ఉంది, ఆ ఆటో పట్టుకొని రా. మామూలు పరిస్థితుల్లో ఒకటి చెప్పేది కొంచెం జాగ్రత్తగా అనండి, ఇందులో పొరపాట్లు ఏమి లేదని నేను అనుకుంటా. మామూలుగా మనం అయితే బంధువులు అయినా ఎవరైనా అంటే అరే దిగావరా బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో రా, బయటకు వచ్చారా, అక్కడ ఆటోలు ఉంటాయిరా, ఆ ఆటోలు పట్టుకోరా, పలాని సర్కిల్కి రారా, ఆడికి నేను వస్తాను, లేకపోతే ఆ సర్కిల్ నుంచి ఇటు రారా, మన ఇంట్లో వస్తుందని ఏదో చెప్తాము. మనం ఇడమంటో టీనో తీసుకొని తాగుతూ ఉంటాం. కానీ ఒక మనిషి ఏ బంధంతో వచ్చి వెయిటింగ్లో ఉంటే గంట సేపు 3/4 గంట సేపు ఉండి ఏంటిది, అది ఆయన పెట్టిన మన సంబంధం. ఎందుకు ఇక్కడికి అంతా వచ్చినాం? మనం కొట్టరు, మీరు చప్పట్లు కొట్టరులేండి. ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము? సగం ఏదో నేను చెప్పి అంతా అందరికీ ఎక్కిస్తానని కాదు, ఒకరికొకరు కలుసుకుంటాము, ఒకరి అనుభవాలు ఒకరు చెప్పుకోవడం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరుగుతుంది? ఇది తీసువే మనం ఆడ సత్సంగాల్లో మన ఊర్లలో మన చుట్టుపక్కల కూడా చెప్పుకుంటూ దీనికి యజ్ఞం చేయమనిలే, ఆయన ఏమీ చేయమనిలే, అడవులకు బొమ్మని లేదు, లేకుంటే మీ సమయం అంతా మీ పిల్లలు పట్టించుకోకుండా చేయరా, నా దగ్గరికి రారా. కొన్ని చోట్ల ఏమన్నా అట్లా ఉంటాయేమో కానీ స్వాములు సన్యాసులు దీక్షించాలు ఏమనిలే, నా కోసం ఏమి ఒక 2 సీరియల్స్ కట్ చేసుకోమంటున్నాను మాస్టర్. అంతే, 2 సీరియల్స్, పడమటి సంచారాగమో లేకపోతే ఏంటి నా జన్మ నీ జన్మ ఏ ఉండే సీరియల్ పేర్లన్నీ కూడా, మేఘ సందేశమో, భూమిక పాత్రలు, ఆ 2 సీరియల్స్ చాలు. 1:30 ఒక్కొక్క సీరియల్ అర్ధగంట, 2 సీరియళ్ళు లేదంటే 3 సీరియళ్ళు 3 అర్థాలు 1:30 గంట సమయం చూడండి, ఎంత దారి చూపిస్తున్నాను మాస్టర్ గారు. ఎక్కడ సముద్రం మాతుల ముద్దుడు టాపిక్ దిగినాం సముద్రంలో, ఎక్కడ ఆగిపోతే అక్కడ గోయిందా, ఎప్పుడైతే అప్పుడు బయటికి లాగండి. ఇక్కడ ఏంటంటే మనకు ఆ సీరియల్స్లో ఉండే సమస్యలే. ఇంట్లో నాయన మాస్టర్ నా సమస్య ఇది, నేను మా మిస్సెస్తో ఇద్దరు తగువబడి కూడా పోయాం, ట్రాన్స్ఫర్ రానప్పుడు కొట్టకలాడుకుంటూ పోయారు. మనకు పెద్ద సీరియల్స్ ఉన్నాయి. ఆ సీరియల్స్ కథలు హాయిగా చీరాల స్వామిది ఎంత బాగుంది సీరియల్, పార్పాటి గురుగారు ఎంత బాగుంది. ఇది ఆయన డైవర్ట్ చేస్తున్నాడు, అంతకన్నా ఇంకేమి పాపం. 1 పైసా అడగలే, 1 రూపాయి అడగడంలే. మనకు సాక్షాత్తు దత్తస్వరూపులైన సాయినాథుని గురించి ఆయన అనుభూతిని పొంది సాయినాథుని తత్వంతో అది మనకు అందజేయడానికి తన జీవితం అంతా, తన దేహం అంతా, తన శరీరం అంతా, తన ఆరోగ్యం అంతా, తన డబ్బునంతా, తన ఆలోచనలంతా దారబోసాడు. దారబోసే ముందు తాను అన్వేషిగా ఎన్ని సంవత్సరాలు చేశాడు. 55 అమ్మగారు అబ్బాయి దగ్గర నుంచి 61 వరకు అన్వేషణ. అట్లాంటి అన్వేషణ అయినామన్నా నీకు నాతో ఏమనలా. ఒరే ఏది నిజం రాసినా అందరిని కూర్చోబెట్టి రూమ్లో చెప్పినాడు, పాపం చదివించినాడు, బాగా విపులంగా చెప్తున్నారన్నారు. ఎంత విపులంగా చెప్పినా ఇప్పుడు కూడా మనం
చదువుకోకుండా దాని ట్రాక్ పక్కన పెట్టినా అంటే కష్టమే, అది ఆ లింకులో ఉంటేనే. అట్లా ఆయన అన్వేషిగా మారి పరిశోధన చేయరా అని ఏమన్నా కఠినంగా అడ్బెట్టలేదు. అన్వేషణ అనంతరం ఏంది చూసి సులభతరమైంది కనుక్కొని దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చి పాయసం రూపంలోకి తెచ్చినాడు. అంతకుముందే మనం వంటలు చూస్తుంటారు టీవీలో, వంట పాత్రలో వంటలు చేసే విధానం ఏంటో ఈ అంటారా అంటారా 10-12 చెప్తారు, గుర్తుండి సావదు, ఏది గుర్తుండదు, ఆ వంట ఏదిలే పోయేది లాస్ట్కు. మన అమ్మాళ్ళు మన పెద్దోళ్ళు చేసిన వంటలే మిగులుతాయి లాస్ట్కి ఇంటికి. గోయిందా వాళ్ళు చెప్పినట్టు చేస్తే. అట్లా ఏమన్నా చేసినాడా? వద్దురా నాయన, ఆ బుక్కులన్నీ ఎందుకు చదువుతారా? మైలాన ర్యాంక్ వచ్చినప్పుడు మాస్టర్ గారు బ్యాగులో బుక్కులు పెట్టుకున్నాడు. చాలా ఇంతలా ఉన్నాయి, చూసి అన్ని ఖురాన్ మీద ఉన్నాయి. నేను తీసుకొని ఆ ఖురాన్ చూసి మాస్టర్ గారు ఎక్కడ దొరుకుతాయి, హైదరాబాద్ అడ్రస్ ఉంది, ఎక్కడ దొరుకుతాయి, ఆబిడ్ సెంటర్లోనా కోటి సెంటర్లోనా అంటే విన్నాడు. విని ఏమనలా, పలానా చోట దొరుకుతాయని ఏమనలా. నేను గ్రంథాలన్నీ చదివి పిండి మీకు మా పిండి మళ్ళా నేను రచనలు అంటూ చేయడం జరిగింది. మీరు ఎందుకు అంత సమయం వృధా, ఎందుకు అంత సమయం? మాస్టర్ గారే అంత సమయం అంటే మనలాంటి వాళ్ళకు ఎన్ని జన్మలు పడుతుందో ఆ ఖురాను అవి ఇంకా చదువుకుంటూ అన్ని బుక్కులు చదువుకుంటూ కూర్చుంటే. వద్దురా ఆయన మామూలుగా ఊరికే అట్లా దాటేయడు. వద్దు సాలిచ్చి ఎందుకు చేస్తావు అని అనడు. మన శ్రేయస్సుని ఎంత వీలైతే అంత దృష్టిలో పెట్టుకొనే ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన దగ్గర అనుభూతి చెందిన వాళ్ళు పరిచయం ఉన్న ఇప్పుడు సరే ఆయన విశ్వవ్యాప్తమై ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొక్కటి విశ్వవ్యాప్తమై ఉన్నారు. తర్వాత కూడా మరి ఈ మహాత్ములు ముద్దు బిడ్డలు అనేటువంటి ఈ పుస్తకానికి నామం ఎవరు పెట్టారు? అమ్మగారా, థామస్ రెడ్డి ఎవరు పెట్టారు? మనమా, గురుబంధువులమా? అంతా స్క్రిప్ట్ అయిపోయిందండి. 2 అంశాలు కలుపుకొని వస్తాను. ఇంకా మహాత్ములు ముద్దు బిడ్డలు కదా, భౌతిక విషయాలు, అనుభూతులు, అటు మహాత్ములు ముద్దు బిడ్డలు గ్రంథము, 2 కలుపుకోవాల్సి వస్తుంది ఇక్కడ అంశంలో. మరి ఏంటి ఇది ఎవరు పెట్టారు ఈ పేరు అని అంటే, మరి స్క్రిప్ట్ అంతా అయిపోయింది రిటర్న్గా. ఫ్యామిలీ విషయాలు కొన్ని ఉన్నాయి అందులో. ఆ ఫ్యామిలీ విషయాలు ప్రచురణలోకి రావాలా, రిటర్న్లోకి రావాలంటే కనుక ఏదైనా అబ్జెక్షన్స్ ఉండొచ్చు అని అమ్మగారి దగ్గరికి తీసుకుపోయి అమ్మగారికి చూపించాను. 3 రోజులు అమ్మగారి దగ్గర పెట్టుకున్నారు. దీని స్క్రిప్ట్, ఒరిజినల్ స్క్రిప్ట్ రిటర్న్లో రాయించింది శివారెడ్డి అని. అతను నాకు రికార్డ్ అసిస్టెంట్గా మా కాలేజీలో, అతనితో ఫేర్ చేయించిన కూర్చొని చెప్తుంటే అతను రాసేవాడు. అది అంతకుముందు ఎంఫిల్ చేశాను. దీనికి ఎంఫిల్ గ్రంథం తీసుకుపోయి అమ్మగారికి చెబితే, అయినా బాగున్నాయి, అన్నీ థియరిటికల్గా బాగున్నాయి, ఉదాహరణలు దీనికి జోడిస్తే మంచి గ్రంథం వస్తుంది కదా మాస్టర్ గారి మీద. ఇంతవరకు అన్ని ఆర్టికల్స్ అవి ఇవి నందదీపంలో ఇట్లా వచ్చాయి, ఒక జీవిత చరిత్ర అంటూ ఇదే అన్నారు అమ్మగారండి నోటితో. ఇది 1995-94లో జరిగిన విషయం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ గ్రంథం వచ్చింది 97 ఏప్రిల్ 14 తిథి ప్రకారం. అప్పుడు మాస్టర్ గారు ఆరాధన. పుస్తక రచన చేసేటప్పుడు, పుస్తక ముద్రణ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇయర్ తీరాలి మనం. ఇప్పుడు నేను 97లో అనేది వెయ్యననుకో, తర్వాత ఒకరు మళ్ళీ మాస్టర్ గారి జీవితం మీద ఒక పుస్తకం రాస్తారనుకో, ఎవరు ముందు రాశారో, ఎవరు ఏ బుక్లో ఎవరు తీసుకున్నారో, ఎవరు ఏంటని గురుబంధువులందరికీ తలకాయ కొట్టుకుంటారు. ఇంకా థామస్ రెడ్డి సార్ చూడు అన్నీ ఆ బుక్లో తీసి ఈడ పెట్టాడు, ఏంది ఆయన చేసింది అనే ప్రశ్న వస్తుంది. అది 2008లో వచ్చిన బుక్క, థామస్ రెడ్డి సార్ రాసింది 1997 బుక్. ఇది చెప్పాలని చెప్తున్నాను. 2 కాదు 3 పుస్తకాలు రాస్తే 3 పుస్తకాల్లో ఏ ఇయర్ పబ్లిష్ చేసిన వాళ్ళు ఇయరే వేరు. తప్పు కాదు, తప్పు అంటే తప్పు కాదు, పొరపాటున ఉండొచ్చు. అట్లా జరగకుండా చూసుకోవాలమ్మా మన గురుబంధువుల మధ్య. ఏది చివర ఏది అనేది ఒక దాంట్లో ఉత్తరం జయప్రద గారి ఏప్రిల్ 10వ తేదీ 89 మాస్టర్ రాశారు. ఆయన అప్పటికి ధైర్యం చాలక ఇది చివరి ఉత్తరం అని, దరిదాపు చివరి ఉత్తరం ఉండొచ్చు అని పెట్టా మాట. అంటే ఆ 11వ తేదీ ఎవరికైనా రాసింది రేపు దొరికితే ఏంటి సార్ మీరు అప్పుడు చివరి చేసే 11వ తేదీ ఒకటి ఉందని మీరే పట్టుకొని లాగా కలర్ పట్టుకుంటారు. అట్లాంటిది మార్చిలో ఒకటి వచ్చినటువంటి ఉత్తరాన్ని పట్టుకొని చివరి ఉత్తరము అని రాస్తారు దాంట్లో ఒక బుక్లో. నాకు అడిగారు జనాలు, ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్పి నన్ను అడిగారు, ఏం సార్ మీరేమో అది చివరి ఉత్తరం కింద చూపించారు, ఈడ ఏంది ఇది చివరి ఉత్తరం ఇది కదా అని. వాడికి తెలుసు వాడు అసలు మార్చిలో
ఉండేదనేది తెలిసి అడిగేవాడు అట్లా అడిగి చేస్తున్నాడు. ఏం చేయాలా? మాస్టారు తాగుతారు అంట కదా సాయి అని ఇంతకన్నా అయినా నవ్వుతూ అడిగాడు ఒకతను. నాకు చాలా బాధ వేసింది. ఏం తాగుతున్నాడు కదా అని కొందరి. అప్పుడు ప్రసాదంగా ఇచ్చినట్టు తాగితే పర్వాలా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ తాగేది అంట. అది నువ్వు చెప్పలేవా సమాధానమ్మా? నిన్ను అడిగితే నువ్వు చెప్పలేవా? నిండా గుండెల్లో గూడు కట్టుకుని ఆయన మహత్యాలు సిగరెట్దే వచ్చినా నీకు అమ్మ తలంపు. ఎన్ని మహత్యాలండి ఆయన జరిగింది, ఎన్ని కుటుంబాలు కలిపాడండి. అది గుర్తులేదా? అది చేయి నువ్వు కూడా. నువ్వు సిగరెట్ తాగు అంటే ఒక బాటిల్ ఇంత బాటిల్ తెచ్చేసి తాగుతా చెప్పు చేసి చూస్తాం. ఇప్పుడు గడపలో రాజు కొండారెడ్డి అని ఆయన ఉన్నాడు. ఆయన బాగా అవధూత స్వామికి భౌతికంగా ఉన్నప్పుడు భౌతిక అనంతరం చాలా పోరాడాడు. బాటిల్ తాగేవాడు లాస్ట్లో, ఫస్ట్లో కాదు. అది కారణం మళ్ళీ వేరే ఉంది. ప్యాకెట్ సిగరెట్ తాగేవాళ్ళు. నేను కూడా ఆయనకు పోయి సిగరెట్ ఇచ్చాను. ఏంది సార్ మీరు అవధూత స్వామి చేస్తా ఇట్టు తాగుతాను, నా నోటి నుంచి రాలే. ఎందుకంటే ఎందుకు పాపం మాస్టర్ గారు ఎందుకు బుట్టిలేదో నేను మొట్టమొదటిగా నాకు మాస్టర్ గారు చూపించిన అవధూతలు వాళ్ళే. నాకు ఆలోచన రాలే. నేను కూడా ప్యాకెట్ ఇస్తాను. ఎందుకంటే ఆయన చేసే పని ముస్లిమ్స్ వాళ్ళంతా కలుసుకొని ఆ పాత బస్ స్టాండ్లో మంచి విలువైన స్థలం స్వామి సమాధి అయినారు. మెల్లంగా పెట్టినారు అప్పుడే పొగ ఆకుపై చేయాలా అని ముస్లిమ్స్ కింద. ఆ పక్కనే అవధూత స్వామి పక్కన ఇప్పుడు గాలి ఆంజనేయ స్వామి గుడి అని కూడా ఉంది చూడండి. పెద్దది దిగుడుబాయి, అది పెద్ద కపిలబాయిలు ఉంటారు చూడు, అది కూడా ముస్లిమ్స్ ఆకుపై చేయాలని అప్పుడు టాక్. వీళ్ళు పోయి మన వాళ్ళు ఊరుకునుకున్న టక్కన రాత్రి ఆంజనేయ స్వామి పెట్టారు. అది పెడతాను పరిగెత్తినారు. ఇంకెవరు రాలేదు దాని జోలికి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఆంజనేయ స్వామి గుడి అది, పక్కన అవధూత స్వామి గుడిది కొన్ని కోట్ల సంపద. ఇప్పుడు అది మొత్తం అవధూత స్వామి కింద ఉంది. సత్యనారాయణ హాల్ ఇంత పెద్దది ఉంటుంది హాల్. అదంతా రావడానికి రాజు కొండారెడ్డి కృషి. ఇష్టం వచ్చినట్టు బెదిరించినాడు, మనుషులు తెచ్చుకున్నాడు, వాట్ బుట్ అన్నాడు. పాపం ఆ టైంలోనే ఆ డ్రింక్స్ ఆయన ఎట్లా అలవాటైంది మనం. ఇంకోటి అన్నిటికన్నా అన్నా ఇట్లా మాస్టర్ గారు భరద్వాజ్ గారు వస్తున్నారు, ఆయనకు తెలిసినో లేదని నేను ఆయన ద్వారకా లాడ్జ్ అని ఇలా ఫేమస్ అప్పుడు 7 రోడ్స్ కాడ కడపలో ఆ లాడ్జిలో రూమ్ తీయాలనుకుంటున్నాను. అట్లా భరద్వాజ్ గారు వస్తున్నారా, వినాలి ఆయన పేరు. నేను ఒక పని చేసి ఇట్రా అన్నాను. ఇంతే చూడు మనుషులు ఎట్లుంటాయో చూడండి, గురువుగారి పట్ల ప్రేమ ఉంటాయి. ఇట్రా అన్నాడు అని కూర్చో వెనకాలన్నాడు స్కూటర్లో. ఏంది బాబు ఊరికంటే నేనతో ఊరికి పెట్టుకుంటున్నా అనిపించింది. అందుకే అప్పుడప్పుడు తాగుతారు. నేరుగా తీసుకున్నాడండి. రాజారెడ్డి వీధి అని ఉంది, కడప వాళ్ళకు తెలిసి ఉంటుంది మీకు. ఆ రాజారెడ్డి వీధిలో తన ఇండ్లు తీసుకుపోయినాడు. కిందంతా వాళ్ళు ఉంటారు. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో బాగా విశాలంగా ఉంది, ఖాళీగా ఉంది అంతా. ఇదిగో చూడుబ్బి, ఇది చూడుబ్బి, అబ్బి అంటారు అక్కడ. ఇది చూడమ్మా, ఇది సరిపోదా గురుగారికి, మీ గురుగారికి ఇక్కడ పెట్టు. 2 రోజులు కాదు 4 రోజులైనా ఉంచి ఇక్కడే ఉంటాడు. అన్నం అందు నా కోడలు చేస్తుంది, నా కోడలు చేసి పెడతా, నేను తెచ్చి పెడతా. మనోళ్ళు ఉండారు, పనోళ్ళు పెట్టిస్తాను. ఎంత బాగా 3 రోజులు అక్కడ ఉండి ఆయన చూసుకున్నారు. అది మనకు కావాలా? ఆయన సిగరెట్ తాగుతున్నాడే, ఇది తాగుతున్నాడే, ఇదేనా ఆపరేషన్? ఇంతకన్నా ఇంకా దొరకలేదు ఆ మాస్టర్ గారి దగ్గర మనకు. నాకు బాధ వేసింది ఆ రోజు. అది సత్సంగాలు ఇట్లా వేదికల మీద అనేక సార్లు మాట్లాడిన వ్యక్తి అన్నాడు నాతో. ఆ పేర్లు మనం చెప్పుకోవద్దు, వద్దు అంటున్నా నేను. అట్లాంటి తమాషా కూడా దేవుడు అన్నాడు అని మళ్ళీ అదేంది మళ్ళీ సుడ్డు. ఆ అమ్మ అనిందంటే నువ్వు నీ ముందు నీలో ఉంది ఆ అమ్మ ఏంది అనేది. ఆ అమ్మ అనిందే నువ్వు అంటున్నా, మనకు తెలుస్తుంది. ఇట్లాంటి వద్దు. మరి సరే కొన్ని ఏదో వచ్చాయి అనుకోకుండా మా పాప నువ్వు ఎదుకో పోతానైనా, నువ్వు వాళ్ళని చూసే గురుబంధువులండి, నీకు వెళ్ళిపోతావు ఎక్కడికో, సమయం మధ్యలో నిన్ను లాగుతారు. 2 పాయింట్లు రాసుకొని పో, పైన చెప్పేసేయి. అవే చూడు ఏదో మధ్యలో అయిపోయింది అట్లాంటి కొన్ని. ఫీజు విషయమా మాస్టర్ గారు ఉండే దాంట్లో ఆ సమస్యల్లో ఆయన ఏంటంటే పిల్లలకు స్టూడెంట్స్కి విద్యార్థులుగా ఫీజు కడుతూ ఉన్నాడనేదే విన్నాము. అది ఒప్పుకున్నారు. సాక్షి నేను అన్నాడు చెన్నయ్య గారు. నాకు కట్టాడయా మాస్టర్ నిజంగానే అన్నాడు, ఒప్పుకున్నాడు. తప్పేంది, సహాయం పొందాం కాబట్టి. నేను అంటున్నాను మా మిస్సెస్ నాకు వస్తే మా ఇద్దరు తగాదా తీర్చినాడు. వాళ్ళ బంధువులు నా బంధువులు ఎవరు తీర్చలా. ఇంకేమన్నా మిత్రులాంటి చేసేది, మిత్రులాంటివి తీసుకుపోయినా తీరుస్తారా? ఆ దశ దాటిపోయింది.
మాస్టర్ గారి దగ్గర పోయి పెట్టాం. ఎవరండి ఆయన? ఎవరు చెప్పండి? ఆయన మనల్ని ప్రేమగా తీసుకున్నారు కాబట్టి మన మాస్టర్. ఆయన తీసుకోకుండా పోతే గోయిందా గోయిందా. ఇంకా చెప్పుకోకుండా ఎట్టుంటానండి నేను. ఈరోజు ఇద్దరు ప్రశాంతంగా ఉన్నా, 3 అమ్మాయిలు, తక్కువేం కాదు నాకు, 3 అమ్మాయిలతో అయిపోయి పెళ్ళిళ్ళు అవి అంతా అయిపోయి ఇంత ఈడొచ్చి కూర్చుండే స్థితిలో ఉన్నానంటే, ఒకసారి ఇట్టనే మీటింగ్ జరుగుతుంది కాలేజీలో, ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్గా ఉన్నా సార్, చిన్నయ్య గారు అంతా 25 మంది లెక్చరర్స్ ఉన్నారు. నేను కూర్చొని మాట్లాడుతున్నాం, ఫోన్ వచ్చింది, 2 సార్లు కట్ చేసిన, 3ఓసారి మళ్ళీ వస్తే సారీ అని చెప్పి 1 నిమిషం అని చెప్పి బయటకు వస్తే మా అమ్మాయి ఒక అబ్బాయితో అమ్మాయి వెళ్ళిపోయింది అని ఎంత గుండెలు పిండిపోతాయి. కానీ మళ్ళీ వచ్చి మీటింగ్లో కూర్చొని మీటింగ్ పూర్తి చేసి బయట బస్ స్టాండ్లో వెయిట్ చేస్తానా. ఆ ఊరు నుంచి కడప నుంచి నేను అప్పుడు హిందూపూర్లో వస్తుందేమో బస్సు దిగుతుంది, 3 గంటలు వెయిట్ చేస్తే మాటకు ఎవడిచ్చారు ఆ గుండె నిబ్బరం? ఈరోజు పచ్చగా ఉన్నారు అబ్బాయి, విజయవాడ అబ్బాయి చాలా మంచివాడు, అన్నిటికన్నా మంచివాడు. మళ్ళీ అది గుర్తుపెట్టుకో. ఎంతసేపు ఒకవైపు ఒక నాణ్యానికి చూడవద్దు అంటున్నా నేను. మాస్టర్ గారిని కూడా మనం ఒక నాణ్యమైనది కాదు, సాయినాథుని తత్వంతో పాటు రెండో వైపు ఆయన ఆచరణ ఉన్నది కాబట్టి మనం అతుక్కుపోయినాం. ఆచరణలు ఎట్లా? తూ శాంతి క్షమేచ మేరు ఆరతి దాంట్లో ఉంది. ఆరతి దాంట్లో పొద్దున ఆరతిలో చివరిలో తూ శాంతి క్షమేచ మేరు, నువ్వు శాంతిలోనూ క్షమించే గుణంలోనూ చాలా మేరు పర్వతం లాంటి వాడు సాయినాథ అంటున్నావు. మాస్టర్ గారు కూడా సాయినాథుని జీవిత చరిత్ర తత్వాన్ని మనకు అందరికీ సకల జీవస్వరూపుడుగా ఉంటాడనే విషయాన్ని గుద్ది 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 లీలామృతంలో మనకు తెలిపారు. మన గుండెల్లో గుచ్చుకునేటట్టుగా మర్చిపోయిన విధంగా. రెండో వైపు ఏం చేస్తున్నారు? తాను ఎట్లా ఆచరణలో ఉన్నాడు మాస్టర్ గారు, తాను ఎట్లా ప్రేమగా తీసుకున్నాడు, తాను ఎట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయాల మనుషులు మార్చి అట్లా ఈరోజు బ్రహ్మాండంగా ఫ్యామిలీస్ జరుపుతున్నారు. అట్లా నేను చూసా. మహాత్ములు ముద్దుబిడ్డ సేకరణ పోయినప్పుడు ఈ ప్లేస్ అది కూడా నేను చెప్పను, ఇప్పటికీ ఇష్టపడను. వచ్చి నా ముందు లేడీ కూర్చొని పిలిపించారు. ఆయన కూర్చొని 45 సంవత్సరాల ప్రాయం, అన్నీ చెప్తా తన అనుభవాలు చెప్తా. అప్పటికి 2 పిల్లలతో బ్రహ్మాండమైన కుటుంబం, మంచి కుటుంబం. కానీ గత జీవితం సూసైడ్ అటెంప్ట్స్లోకి వెళ్ళిపోయింది 2 సార్లు. ఏం జరిగిందో రెండోసారి మాస్టర్ గారి దగ్గర పోయి కూర్చొని 2-3 గంటలు అయినాక ఏం జరిగిందో మరి ప్రస్తుతమో ఆ స్థితిలో ఉంది. ఎంత ఆయన బలమైనటువంటి శక్తి మాస్టర్ దగ్గర, తపోశక్తి. కొట్టరు, చప్పట్లు కొట్టరు మీరు. ఎంత ఉండాలండి. ఇప్పుడు మనము కూడా లేదా సార్ అంటే ఆయన అనుకుంటున్నాం కాబట్టి మనం కూడా అది ఎక్క ఇది ఎక్క అంటాం, 2 సార్లు టీ ఇచ్చింటారు, 2-3 గంటలు మన ఇంట్లో ఓదార్చుతాం. కానీ మళ్ళీ 3వ అటెంప్ట్కి పోకుండా ఉంటుందని గ్యారెంటీ లేదు మనం చెప్పినప్పుడు. మరి ఆయన దగ్గర ఏదో ఇంకొకటి అదే ఆ లింక్, అది ఇంకా అంత గ్యాప్ మనకు ఉంది అంటున్నాను నేను. అందుకోసమే సమ్మేళనాలు చేసుకోవాలా. ఎందుకు చేసుకోవాలా సమ్మేళనాలు అంటే అందుకోసం ఇట్లాంటి చేసుకుంటాం. స్టన్ అయినా నేను చెప్పిన అంటేనే మీరు చెప్పిన విషయాలన్నీ నా రచనకు బలం ఇస్తున్నాయండి. నేను అనవసరంగా ఆయన చరిత్ర రాస్తున్నాను. ఒక లెక్చరర్ దేంటి రాసేది చరిత్ర? ఇన్నాళ్ళు తిరిగి క్యాసెట్లు పెట్టుకొని ఊర్లు బస్సులు ఛార్జీలు పెట్టుకొని అనే భావన పోయింది నాకు. ఇంత తపోశక్తి మాస్టర్ నేను కూడా ఇన్నాళ్ళు కనుక్కోలేకపోయినానమ్మా. అయితే మీరు చెప్పింది ఒక్క పదము కూడా పుస్తకంలోకి ఎక్కదు అన్నా. అంతే కదా, ఎక్కిస్తే ఫ్యామిలీ గోయిందని నేను చేసిన వెదవ పని అవుతుంది. మళ్ళీ సత్యమైన బరాయించేటట్టుగా ఉండాలంటారు. బాబా చరిత్రలు వస్తాయి కదా, అది మన ద్వారా చేసిన దాని అవతలకి కీడు లేకపోయిందనుకో, అవతల పర్సన్కు కీడు జరుగుతుందంటే అది దాన్ని తప్పించి వేరే విధంగా దాన్ని సెట్ చేయాలని చెప్తారు అక్కడ. అట్లా అంత తపోశక్తి. ఇట్లాంటి ఎన్ని కేసులు మాస్టర్ గారు. అవే మనం ఒక మహాత్ములు కాదు, భగవాన్ భరతాలకి వెళ్ళండి, సాయిలీలామృతంలోడుగా ఇట్లాంటి ఎన్ని జరగల. ఆవిడెవడో శేషారత్నం అని ఆవిడకు బాబా కళలో కనిపించి మంత్రం ఒకటి చెప్పి అది చేసుకోమంటే ఆ మంత్రం మర్చిపోయినాన్ని పొద్దున మాస్టర్ దగ్గరికి వస్తుంది. మంత్రం మర్చిపోయినానని వస్తే ఏంటి తనకు ఉంది అంత గింగరాలు గిరగిర తిరుగుతా ఉంది ఆ మంత్రం. ఎంత లేని స్వప్నం, బలమైన స్వప్నం అది. మన స్వప్నం అంటే తీసేస్తే దానికి లేదు. మాస్టర్ గారి దగ్గర పోతే ఆయన
అట్లనమ్మా గుర్తు చేసుకోమ్మా మన స్టేజీ నేను చెప్పేది అందరిది కాదని ఎవరైనా ఒకవేళ అంత చెప్పే స్టేజ్ ఉంటే నన్ను క్షమించండి. వెంటనే ఆయన చిట్టీలో రాసి చూపించినాడు. ఆమె ఎగిరి గంతేసింది. అది చిన్నది కానీ పెద్దది కానీ అనుభవం, ఒక 10 కోట్లు ఇచ్చే అనుభవం కాకపోని, అమ్మో ఇదే మాస్టర్, ఇదే మంత్రం మాస్టర్ నాకు చెప్పింది. ఏంటి లింకు? ఆ లింకు, అలాంటి లింక్ ఉన్న వ్యక్తి మన మధ్య మన మాస్టర్, అంతే. మన మాస్టర్ అని చెప్పుకుంటున్నా ధైర్యంగా. పొద్దున్న ఎవరో కరపత్రాలు పంచుతున్నాడ ఆ బుక్ స్టాల్ కాడ దరిద్రం కొద్ది నేనున్నా. ఈ నాకు నేను పట్టించుకున్నా కాదు. ఎందుకు ఏంది కరపత్రం మాస్టర్ గారిది ఏమవుతట్టుగా చూస్తే మాస్టర్ గారి కాదు, ఎంతో స్వామీజీలు ఎంతో దీక్షలు ఇచ్చేది ఇదంతా ఉంది. నాకు వెంటనే ఒకటి అనిపించింది, అది అసత్యమని కాదు, సత్యమే. కానీ మన మైండ్లో ఆ సత్యానికి మనకు చెప్పిన సత్యము ఇక్కడ పెట్టుకొని వాళ్ళందరినీ చూపించుకోవడం ఎందుకు ఈ మైండ్లలో ఎందుకు? ఇంకొకటి ధ్యానకేంద్రం అని ఒకటి వచ్చాడు, కాళ్ళు బిగించుకోండి అంటాడు. ఆయన్ని ఏం బిగించుకోండి? మాస్టర్ గారు ఏం చెప్పారు మనకు? అసలు ధ్యానము, యోగము, చిత్తము అన్ని పారాయణలు ఉన్నాయి. పోరా, ఆయనకు రాసిన ఉత్తరంలో మహానుభావుడు ఎందుకు మాటికి చెప్తారనుకోవచ్చు, ఉంటాయి అట్లా విషయాలు. ఆయన ఏమన్నాడు? సత్సంగంలో నీవు సాయి చరిత్ర పారాయణ చేస్తే అలనాటి సాయినాథుని పాదాల చెంత చేరుతాయి. పారాయణ చేస్తే అలనాటి సాయినాథుని చెంత పాదాల చెంత మన హృదయాలు చేరుతాయి చెన్నయ్య అని రాశాడు ఉత్తరంలో. ఆడ మధ్యలో ఉంటుంది, సత్సంగంలో పారాయణ చేస్తే డాష్ సాయి చెంత చేరుతాయని చోట డాష్ లేనిది. సత్సంగంలో పారాయణ చేస్తే హృదయాల మలినం తుడిచిపెట్టకపోయి, ఈ మలినము నువ్వు ఉతకాల్సిన పనిలే. నువ్వు ఇంకా యోగాలు కొండలేవో ముక్కు మూల్చుకొని ఇంకా నాకు రోతపోలే కాదు, పారాయణ చేస్తూ ఉండరా. నీ హృదయంలో ఉండే కల్మషం పెళ్ళగించుకొని వస్తుంది. పెళ్ళగించుకొని వస్తే ఏం చేస్తావుగా? అతుక్కుపోతాయి సాయినాథునికి. ఇంకొక మార్గమే లేదు. ఎంత సులభమైనటువంటి మనకు తీసుకొచ్చి చెప్పాడో చూడండి సాధన. ముక్కు మూసుకొని అది మూసుకొని ఇది మూసుకొని ముందు ఇది చేయి, మళ్ళీ అది పోతావు. ఒకవేళంగా చేయాల్సి ఉంటే ఆయనే చెప్తాడు, ఇది ముందు చేస్తే ఇక్కడ హృదయం అంత మెల్ట్ అయ్యి సాత్వికంలోకి వెళ్ళిపోతే అప్పుడు జరుగుతాయి. కాబట్టి ఎంఫిల్ డిగ్రీ అయిన తర్వాత నేను అమ్మగారి దగ్గర పోయి, అమ్మగారు ఇట్లా మాస్టర్ గారి మీద ఎంఫిల్ తీసేసి చేశాను, చూసి ఇట్లా చూసి ఉదాహరణలు జోడిస్తే మంచి గ్రంథం వస్తుంటే అది ఎందుకో అమ్మగారికి చూపించిన, అమ్మగారు ఎందుకన్నారో ఆ నోటి మాటతో నాయన ఇట్లా చేస్తే మంచి గ్రంథం వస్తుందంటే దానికి నాకు విపరీతమైనటువంటి ప్రోత్సాహం, ఒక విధంగా సంతోషమైంది. అమ్మగారు అంటే మాస్టర్ గారు అంతే అడిగినా జిల్లలమూడి అమ్మ, చీరాల స్వామి ఇట్లా మేము వస్తామనుకో చూడడానికి, వచ్చి నాకు చెప్తుంటే ఆయన ముందు మనం ఎంతండి పిల్ల కుక్కర్లో చెప్తుంటే ఆయన మా తామస్కు చూడు ఇట్లా అనుభవాలు జరిగినాయి, పలానా చిన్నకి చూడండి ఇట్లా అనుభవాలు జరిగినాయి అందరికీ చెప్పేవాడు సత్సంగంలో. మనం చేసింది ఇదే, ఇంతగా చెప్తాడు మాస్టర్. మాకు పెద్ద ప్రోత్సాహం ఉంది. అట్లా చేస్తే ప్రోత్సాహం, ఆవిడ చేసిన ప్రోత్సాహమే బయలుదేరిన. ఇంట్లో మిస్సెస్కి చెప్పిన సెలవుల్లో దినాల్లో ఇట్లా నాకు రాయాలనిపిస్తుంది రాయశ్రీ, ఇది విషయము అంటే మంచి పనే కదా, చెయ్యి, నీకు ఓపిక ఉంటే చెయ్యి, ఏముంది జాగ్రత్తగా చేయాలి దాన్ని అని. ఆవిడ లెక్చరర్ కాబట్టి నేను మెలకువలుగా 10 మందిని కలిసే విషయము, మన వాసనలు మన దుర్వాసనలన్నీ మర్చిపోకూడదు, జాగ్రత్తగా మాస్టర్ గారి మీద గమనం పెట్టిపోయి ఒక 120-130 దానా మందిని కలిసినానండి. అందరూ ఆదరించారు, అన్నం పెట్టారు, అవసరమైతే అక్కడే పడుకున్నాను. రాత్రిపూట నేను లేట్ అయిపోయి ఇంకో బస్సుకు టైం అయిపోతే ఒకసారి విద్యానగర్ సూర్యనారాయణ ఆయన గూడూరులో పనిచేసినాడు, ఆయన దగ్గర పోయినా దిగినా అంతే. వాళ్ళ ఇంట్లోకి పోతుంటే నేను ఆయన కమ్మడి వస్తుంది జ్వరం లోపల నుంచి విపరీతంగా కాలుతుంది బాడీ. సూర్యం ఇట్లా నేను మళ్ళీ పొద్దున పోవాలా, తొందరగా మీకు జరిగిన అనుభవాలు ఏదో కొంచెం గుర్తుండేది చెప్పండి అంటే, ఏంది నీ దుంపతగా ఇట్లా నువ్వు ఎన్ని విపరీతంగా జ్వరం ఉంది వణుకుతాడో, నువ్వు మళ్ళీ అప్పుడే రేపు బయలుదేరుతానో ముందు డాక్టర్ తిరిగి తొడకపోయినాడు. తొడకపోయి మందులు ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఆ రోజు స్పెషల్గా ఫుడ్ చేసి ఏదో పాలతో అది ఇది పొద్దునకల్లా తగ్గిపోయింది. ఇట్లా ఎన్నో ఉన్నాయి. నిరంగా మన ప్రయత్నం ఉంటే ఆయన మాత్రం ఆశీస్సులు ఇస్తూ వచ్చారండి. ఇది విషయము. మరి అమ్మగారి ద్వారా వచ్చిన మా పుస్తకం మహాత్ములు ముద్దు బిడ్డ, దాని నామము ఎట్లా స్వప్నంలో మాస్టర్ గారే ఆ వ్రాత ప్రతి అయినాక అదే అనుకుంటా, చిన్నయ్య గారు నువ్వు మర్చిపోయినావు అనేది.
ప్రాతపత్తి తీసుకొని అమ్మగారి దగ్గర ఇంక వస్తామనగా స్వప్న దర్శనమైంది. మీరు మాతృమూర్తులు దయచేసి టైం లేదు కదా, ఎన్నో నిత్యసత్యుడు అనే దాంట్లో చూడండి, స్వప్న దర్శనం డేట్ వేసిన నిత్య దర్శనము నిత్యసత్యులు అనే అధ్యాయంలో చూడండి, ఆ డేటు ఆ రోజు ఏ వారము ఎప్పుడు స్వప్నమైంది నాకు ఇచ్చాను. దాంట్లో రాసుకొని ఎంత పెట్టుకుంటే ఒక అతను వచ్చాడు. వచ్చి సార్ మీరు రాసే పుస్తకానికి ఏం పేరు పెడుతున్నారు సార్? సాయిబాబా అని పెడుతున్నారు అన్నాడు. నేను అన్నాను స్వప్నంలోని సాయిబాబా అని పెడితే ఎట్లయ్యా, ఇది మాస్టర్ చరిత్ర, సాయిబాబా అనే చరిత్ర అని పేరు ఎట్లా కుదురుతుందన్న. మరి ఏం పెట్టాలంటే నేనే స్వప్నంలో మహాత్ములు ముద్దు బిడ్డ పెడితే సరిపోతుంది కదా అన్న. ఎందుకు అన్న, స్వప్నంలో జరిగింది అది, మహాత్ములు ముద్దు బిడ్డ అని పెడితే సరిపోతుంది కదా అన్న. అట్టనా సార్ అన్నాడు. అట్ట అనేటప్పుడు మాస్టర్ గారు ఎంటర్ అయినాడండి. మాస్టర్ గారు ఎంటర్ అయినారు. స్వప్న దర్శనం అంటున్నా 96లో, ఇది 96లో జరిగింది. అంటే 89లో మాస్టర్ గారు దేహత్యాగం చేశారు, ఉపాధి వదిలారు. ఉపాధి అదే అంటారు. ఒకసారి ఇటుకలు గోడ, సిమెంటు గోడ అంతా కట్టామండి, ఈడ గది అయింది. నువ్వు ఇటుకల్లో గోడలో దూరి నివసిస్తావా? ఎక్కడ ఉండేది? ఖాళీ ప్రదేశంలో కదా, మధ్య ఇంట్లో ఉంటావు. మరి గోడ అంతా కూలిపోయినా కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా. భగవంతుడు నామరూపాలతో కూడినటువంటి భగవంతుడు నీకున్నా నామరూపాలు పోయినా తన ఆకాశతత్వంతో ఆయన ఉంటాడు కదా. ఉదాహరణలు ఇస్తారు చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇటుకలు గోడ, సిమెంటు, ఇటుతో గోడలు కడతాం. నువ్వు గోడల్లో దూరుకొని గోడ మీద కూర్చొని సంసారం చేస్తున్నావా? ఇంట్లో ఖాళీ ప్రదేశంలో కదా మనం ఉండేది. గోడలు పడిపోయినా, ఇటుకలు పడిపోయినా ఎక్కడ ఉంటారు? రామచంద్ర గారు ఖాళీ ప్రదేశంలోనే కదా, ఇక్కడే కూర్చున్నాడు మిత్రుడు. అబ్బో, ఆయన రాసిన రామచంద్రరావు గారు ఈ రాసినటువంటి ఉత్తరాల్లో ఎన్ని ఉత్తరాలు ఉన్నాయో మహానుభావుడి దగ్గర 100 రూపాయలు ఇచ్చినాడు. నాకు దిక్కు తెలియక అన్ని పక్కన పెట్టి 8, 9 తీసుకున్నా. కాబట్టి వస్తున్నాను. అది అమ్మగారు ఆ స్వప్నమే. అప్పుడు మాస్టర్ ఎంటర్ అయ్యి మహాత్ములు ముద్దు బిడ్డ అయినా పర్వాలేదు డూ చేర్చుకోవయి అన్నాడు. మాస్టర్ గారు అదంతా కూడా రిటర్న్లో రాయించుకొని అప్పుడు ఒక పేజీలో నేనే స్వప్నం అంతా రాసుకొని పోయి అమ్మగారి దగ్గర పోయి స్క్రిప్ట్ పెడుతూ, అమ్మగారు ఇదో ఇట్లా నాకు గ్రంథనామాన్ని గురించి స్వప్నం ఇచ్చారు మాస్టర్ గారని అమ్మగారి ముందు పెట్టడం జరిగింది. అమ్మగారు చదివి, నాయన మాస్టర్ గారు చెప్పిన పేరే అన్నిటికన్నా గొప్పదైనటువంటిది, విలువైనటువంటిది, మహత్యమైనటువంటిది, ఇంకా మార్చాల్సిన పనే లేదు నాయన, మహాత్ములు ముద్దు బిడ్డడే ఉంచు అనిందా. ఇది జరిగిందండి. ఇందులో ఏ మార్పులు లేవు, ఏమీ ఎలాంటి పక్క మాటలు చేయడం లేదు. మనం ఉండే విషయం ఇంతే. ఇట్లా ఆయన ఇప్పటికీ కూడా విశ్వ చైతన్యానుభూతి పొందినాడు అనే దానికి 1-2 ఉదాహరణలే. మీరున్న చోట అంటున్నాడు. మరి ఎంతమంది పట్టుకొని అడిగినారు? ఏది మాస్టర్ ఇట్లా మాట్లాడతారు మీరున్న చోట ఏంది మీరు మాట్లాడేది? మేముంటే ఆడుంటే ఆడుంటాను అని అనగలిగినామా? అట్లా అనలేదు, దాన్ని పట్టించుకోలేదు. ఆయన అక్కడక్కడ అట్లా వెదజల్లినాడు. మీరున్న చోట అంటే అమ్మో బాబో, ఇంత శక్తి ఉందా ఆయన దగ్గర, ఇంత తపోశక్తి ఉందా? మాస్టర్ గారు సకల జీవ స్వరూపుడు సాయినాథుడే అని చెప్తా అంటే, మీరున్న చోట అన్నప్పుడు కూడా మాస్టర్ గారు కూడా సాయినాథుని బిడ్డడుగా ఇట్లా అయినాడే, మాతను ముద్దు బిడ్డడుగా అని మనం హత్తుకొని చేసుకొని నమ్మకంగా మనకు ఆ గురువు ఇంత శక్తి మన గురువులో ఉందని గుర్తించి మనం పోతున్నామా లేదా అనేది మనం ఒకటి చేసుకోవాల్సింది. ఇంకా అయిపోయింది 5 నిమిషాల్లో. ఒరే వెంకటకృష్ణ, ఫస్ట్లో రాసుకుంది అది. ఒరే వెంకటకృష్ణ, భరద్వాజ ఇతని పేరు భరద్వాజ, మంచివాడు, బాగా చదువుకున్నవాడురా, ఇతనితో స్నేహం చేయరాదంటరా. అప్పుడు భరద్వాజ వయసు 28 సంవత్సరాలు. ఎవరన్నారు ఈ మాటలో? ఎవరన్నారు? మీరు చెప్తే నేను చెప్తా, నేను చెప్పాను. ఇది జిల్లెళ్ళమూడి అమ్మగారు మాస్టర్ గారిని గురించి లాయర్ వెంకటకృష్ణ గారితో, సికింద్రాబాద్ లాయర్ వెంకటకృష్ణ గారితో అన్న మాటలు. దీనికి సపోర్ట్లు కొట్టరు. ఏమండింది? లాయర్ వెంకటకృష్ణ గారు 1966లో అమ్మగారి దగ్గర ఉన్న సన్నివేశం ఆయన నోట్తో నాకు చెప్పాడు. ఇది థామస్ రెడ్డి
నేను ఉన్నప్పుడు జిల్లాలో అమ్మ దగ్గర అమ్మ ఇట్లా అన్నారు, ఇతను భరద్వాజ, ఇతని పేరు, బాగా చదువుకున్నవాడు, మంచివాడు, ఇతనితో స్నేహం చేయరాదంట్రా. ఆయన లాయరు వెంకటకృష్ణ, తప్పుకోయినాడు కాదు, లాయర్లకు అన్ని పరిశోధనలు ఉంటాయి, ఏ పక్క చూసినా పరిశోధిస్తుంటారు. స్నేహం చేయరాదంటారా. ఆయన నోటితో సాక్షాత్తు దివ్యజనుని అమ్మగారు రాజరాజేశ్వరి మాత అనసూయమాత గారు ఆ మాట అంటే, ఇంక మనం కొలిసే మనకు దొరికిన గురువు గురించి వేరే వాళ్ళది పనేముందండి? ఇంతకన్నా కావాలన్నా సాక్ష్యం చెప్పండి. ఇది జరిగిన విషయము. ఒకసారి అమ్మగారి దగ్గర నేను మాస్టర్ గారితో 5-6 మంది స్టూడెంట్స్ వచ్చాం. అప్పుడు మాస్టర్ గారు అమ్మగారి దగ్గర కూర్చొని 72-73లో ఆ డైరీలో ఉంది చూడండి, అమృతవాక్కుల్లో. అప్పుడు మాస్టర్ గారు మీరు చెప్పుకోండి మీ ఊర్లు పేర్లు అన్నీ అని అన్నారు. అప్పుడు చెప్పుకుంటే అమ్మగారు అన్నీ వింటూ వచ్చి, ఏంటైనా నువ్వు మాస్టర్ గారి దగ్గర చదువుకుంటున్నా అంటున్నావే, కాలేజీలో చదువుకోవడం లేదా, కళాశాలలో కదా అన్నారు. మా కాలేజీలు మా ఊర్ల సైడ్ కూడా ఉన్నాయి అమ్మగారు, మాకు ఆయన దొరికినాడు, ఆయన మాస్టర్ గారి దగ్గర అయితే బాగుంటుంది అని. మరొకసారి పర్వాలేదులేండి, ఇది నా పర్సనల్ అని అనుకోవద్దు, మీరు చెప్తాను. మరొకసారి అంటే మాస్టర్ గారి కృప ఎట్టుంటుంది, ఆయన ఎట్లా మనకు లిఫ్ట్ ఇచ్చి మనకి ఎంత ఆశీస్సులు రావాలా అందరి దగ్గర, మహాత్ముల దగ్గర అనే దానికి. మరొకసారి నేను రామకృష్ణ బద్వేల ఇద్దరం వచ్చాము అమ్మగారి దగ్గరికి, జిల్లెలు కూడా అమ్మగారి దగ్గర. అది కూడా డేట్ ఉంది చూడండి. వస్తే అన్నానికి ముందు సాయంత్రం 6:45, 7 గంటలకు ఆ సమయంలో చూసి ఆశీస్సు ఆయన అన్నం తిన్నాక మళ్ళీ రండి అన్నారు జిల్లెలు కూడా అమ్మగారు. ఇక్కడే పైన మేడ మీద అన్నారు. అంటే అన్నం తిన్నాక 8:30, 9కి పోయినాం. 9 పోతే ఆయన 3-4 సేవకులు ఉన్నారు పైన. ఏంటి ఇట్లా వస్తున్నారు, మీరు రాకూడదు ఈ టైంలో, వెళ్ళిపోండి అన్నారు. ఆయన ఆ మాట అంటున్నా మేము వెనక్కి తిరగబోతున్నాము పైనుంచి కింద స్టెప్స్లోకి. వెంటనే అమ్మగారు చెయ్యి ఇట్లెత్తి వాళ్ళిద్దరిని లోపలికి పంపించండి, నా మంచం దగ్గర పంపించండి అని. ఇంకేంది ఆయన పిలిచాడు లోపలికి. ఆడపోయి కూర్చుంటున్నాము లేదా, ఒక సేవకురాలు గిన్నెలో గంధం అంతా బాగా నూరుకొని గంధపు పూత తీసుకొని వచ్చింది. అమ్మగారు లేసి కూర్చున్నారు. వెంటనే ఇట్లా కూర్చొని ఆ గంధం వాళ్ళ పిల్లలకి అని, ఆ గ్రంథము ఆమె తిట్టు చెప్తే ఆ పిల్లల చేతికి అని. ఆ గిన్నె పట్టుకొని ఇద్దరము పట్టుకున్నాము, పోయండి నాయన అన్నారు. రామకృష్ణ అంటే ఒక పాదము, నేను ఒక పాదం. అమ్మగారి పాదం ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎంత ఫలితము రావడానికి ఎంత మన దృష్టిలో 1,50,000 లక్ష ఇప్పించినాడు నీకు మాస్టర్ గారు అమ్మగారు అని అనుకోవచ్చు. ఆధ్యాత్మికంగా ఎంత మనం ఏం చేసినామయ్యా, ఏం యాగం చేసినాం, ఏం ముక్కు మూసుకొని జాయిన్ చేసినాం, ఎంత ఆశీస్సులు అమ్మగారి పాదాలకు. అంటే మన హృదయాలు కూడా సాఫ్ట్ కావడానికి వాళ్ళ స్పర్శ, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు. అదే అంటారు మాస్టర్ గారు, మా చూపులు మేలు చేస్తాయమ్మా అంటాడు ప్రొద్దుటూరులో. ఒకరింట్లో పసిపాపలు, 3 నెలల పాపలు, 6 నెలల పాపలు మంచంలో ఉంటే 3 నెలల పాపలు అట్లే చూస్తున్నాడు మాస్టర్ గారు. వాళ్ళ ఇంటికి తోడకపోతే ఆయన భయపడింది, పితర పుట్టింది. ఏది మాస్టర్ అట్లే చూస్తున్నా అంటే, మా చూపులు వాళ్ళకు మేలు చేస్తాయమ్మా అందుకు అన్నారు. ఆ చూపుల్లో 2 IRSలు వాళ్ళ భర్తలు, ఇప్పుడు అమ్మాయిల భర్తలు. ఆ 2 అమ్మాయిల భర్తలు మాస్టర్ గారు కళ్ళల్లో. అంటే ఏం సార్ మీరు బాగా అతికిచ్చారు, అతికిచ్చే కాదు మరి చెప్పుకోకపోతే ఎట్టా. ఆ చూపులో ఆ 2 అమ్మాయిల భర్తలు ఈరోజు ఐఆర్ఎస్లా అదే ఐఆర్ఎస్లే కదా సార్, సివిల్స్లో హైయెస్ట్ పోస్ట్ కలెక్టర్ తర్వాతనే ఏదో అది వస్తుంది. ఇంకా మరి అట్టేటప్పుడు వాళ్ళకు పుట్టిన వేదమ్మ, ద్వారక అలా ఎన్నిసార్లు మాస్టర్ చూసింటారు కళ్ళల్లో, ఎన్నిసార్లు కళ్ళల్లో కళ్ళపెట్టి చూసింటారు. మన కళ్ళల్లో కూడా ఇట్లా మేము మాస్టర్ గారి దగ్గర వంగి లేచేటప్పుడు ఇట్లా బొట్టు పెడితే అట్లే చూసేవాడు. మనందరి కళ్ళల్లో కూడా ఆయన ఇప్పటికీ భౌతికంగా మేము చూడలేదనే బాధే వద్దు, అందరి కళ్ళల్లో ఆయన విషయం అప్పుడన్నాక మిస్ అయ్యేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరిని క్షణము ధూళి ప్రతి అంగుళము ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన ఆశీస్సులు అందజేస్తూనే ఉన్నారు. పారాయణ మొదలు పెట్టండి, మనం పెట్టమని ఆయన చెప్తున్నాడు. పారాయణ చేయండి, సత్సంగాలు చేయండి, భజనలు చేయండి. సత్సంగాలు చేసి తగ్గిపోతూ ఉన్నారు అని అంటే ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. ఒకరు రాని 2 రాని మమ్మల్ని అదే అన్నారు. సమస్యతో పోయినప్పుడు మాస్టర్ గారు ఏంటంటే, అమ్మ ఏమీ లేదు, తామస్లో నీళ్ళు ఏం లేదు, ఒకసారి సిటీ పోయినా సర్దుకుపోతేనే అన్ని దూది పింజలు కొట్టుకుపోయినాయి సమస్యలు.
సత్సంగం చేసుకోండి ఇద్దరు కూర్చొని అన్నాడు. ఆ మాస్టర్ గారు ఎవరు రారు అమ్మా ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో తెలియదంటే మీ ఇద్దరు పోండి అమ్మా చాలా ఆయనకు అన్నాడు. ఆ ఇద్దరు పోయిన సత్సంగం ఎట్లయింది, ఆయన ఉన్నట్టు మాకు సాయి సన్నిధి గ్రంథావిష్కరణ అయింది ఆ మైలవరం డ్యాములో. సత్సంగం అంత అభివృద్ధి, అంతమంది ప్రజలు కూడి కోనస్వామి చేత సత్సంగం సాయి సన్నిధి ఆవిష్కరణ అయింది. అదే కోనస్వామి చేతనే ఇది మన మహాత్ముడు బుద్ధిపీఠుడు వచ్చింది. మరి ఇంకా భక్త సమ్మేళనం చూస్తే ఏమైంది, 18వ భక్తి కడపలో ఇప్పుడు చేసే సత్సంగ సభ్యులు అంతా అమ్మాయి లేడీస్ ఎక్కువ, ఎంత అద్భుతంగా చేశారు. ఓ చిన్న మెరకలు చెప్తా, 3 రోజులు అయితే ఇంకా 3 రోజులు ఉందనగా యాంకర్ మేము అనుకునే వ్యక్తి నేను రాలేను, నాకు ఎగ్జామ్స్ డ్యూటీస్ అన్ని పడినాయి రాలేను అన్నాడు. ఆయన ప్రిన్సిపల్గా ప్రమోషన్ వచ్చి ఏం దిక్కుతెల్లా నేను కూర్చోడానికి, నాకు బయట కార్యక్రమాలు చూసుకోవాలి, నబీ కోటలో వాళ్ళంతా కొన్ని లేడీస్కి అప్పచెప్పినాం డ్యూటీస్ అన్నీ. మంచి సత్సంగం ఉండేవాళ్ళు. నాకు మాస్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ఒక సత్సంగ తోట అది అంతే. అప్పుడు ఏం చేస్తాం దిక్కుదేలే. అప్పుడు మా అమ్మాయిని ఇద్దరిని పెద్ద అమ్మాయిని చేసి 2వ అమ్మాయిని అడిగితే ఒప్పుకోరేమో, నన్ను తిడతారేమో అనుకున్నా. అట్లా అది చెప్తే ముందు అది కుశీలు ఇచ్చారు. లేదు నాయన ఇదో పలానా చిన్నయ్య పలానా చేసినాడు పలాని వాళ్ళకి చెప్పిన 4 ముక్కలు నీకు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి అన్న. కడప సమ్మేళనంలో అటెండ్ అయిన వాళ్ళు మా అమ్మాయిలు చేసిన ఆ పాత్ర బాగా చేశారా లేదో మీరే నిర్ణయించాలి. అది ఆయన మెరకలు కదా, ఎక్కడా తొట్టుబాటు పడకుండా ఎక్కడా లేకుండా. ఆ 2వ అమ్మాయి విషయం ఇందానే చెప్పి ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో ఉన్నారు, ఇద్దరు వాళ్ళు పనిచేస్తూ అక్కడ. అట్లా ఉంటాయి అన్నయ్యి. మరి సాయినాథ్ మహారాజ్కి జై, భరద్వాజ్ మహారాజ్కి 2 నిమిషాలు. సముద్రంలో ఉన్నాం, మధ్యలో ఉన్నాం, ఇంకా మధ్యలో కూడా చేరలా, దిగినాం అంతే. దత్తాత్రేయులు నేను మాస్టర్ గారు ఒకసారి చెప్పిన అనేసాలు సముద్రంలో బోట్లో ఒంగోలు దగ్గర కూర్చున్నప్పుడు ఇంకొకరు కూర్చోండి అన్నాడు బోట్ అతను. నేను ఎదురుగంటే రాబోయే థామస్ అని కూర్చున్నాకపోతా ఉంటే చూడండి ఆయన ఆలోచనలు ఎట్టుంటాయి ఎప్పుడు. థామస్ ఈ సముద్రం అంతా దత్తాత్రేయతత్వం అయితే ఈ బోటు నీటిని టచ్ చేసినంతగా మనం దత్తాత్రేయుని గురించి టచ్ చేసినంత అన్నారు. అదే ఈరోజు మనం మాస్టర్ గారి చరిత్ర గురించి మరి మహాత్ముడు ముద్దుబిడ్డడు కూడా గ్రంథము అనేక విషయాలు అన్వేషిగా ఆయన మహాత్ముడు సందర్శనలో ఎట్లా జీవితాన్ని గడిపారు, మనకెట్లా అందించారు, మనకెట్లా ఆచరణలో చూపించారు, ఎన్ని అమ్మగారు రాసిన మహాపురుషుల్లో క్లుప్తంగా అన్నీ తీసుకొస్తారు చక్కగా. ఇవన్నీ మనకు పెట్టుకొని ఈ పుస్తకాలు చదువుకుంటూ ఇలా సత్సంగాలు సమ్మేళనాల్లో వీళ్ళంతవరకు ఆరోగ్యం దేహారోగ్యం ఉన్నంతవరకు పాల్గొంటూ ఇంకా మేమేం చేయలే, కొంతవరకన్నా బిగినింగ్లో కొంత మీకు అందిస్తూ వచ్చామని ఒక నమ్మకం మాకుంది. దీన్ని ఒకరికొకరు అందించుకుంటూ పోవాలని ఈ అవకాశం ఇచ్చిన గురుబంధువులకు కార్యకర్తలకు ఇక్కడంతా మరొకసారి నిండైన నమస్సులు చెల్లించుకుంటూ చాలిస్తారు. సాయినాథ్ మహారాజ్కి, భరద్వాజ్ మహారాజ్కి